వెల్కమ్ టు NGK9 న్యూస్. పెద్దచర్లపల్లి నుండి రాంపల్లి వెళ్లే రోడ్డును ఉప్పల్ మాజీ శాసనసభ్యులు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు NVS ప్రభాకర్ స్థానిక బీజేపీ నాయకులతో పెద్దచర్లపల్లి నుండి రాంపల్లి వెళ్లే రోడ్డును పరిశీలించడం జరిగింది. ఈ రోడ్డు గుండా రాంపల్లి చర్లపల్లికి రాకపోకలతో పాటు అటు ఔటర్ రింగ్ రోడ్కి వందలాది వాహనాలు మరియు వేలాది మంది ప్రజలు నిత్యం ప్రయాణించే ఈ రోడ్డు పూర్తిగా గుంతలమయం కావడంతో ఈ రోడ్డు గుండా వెళ్లే మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ మరియు ప్రమాదాల బారిన పడుతున్నారు. వెంటనే రోడ్డు పనులను ప్రారంభించాలని ఉప్పల్ మాజీ శాసనసభ్యులు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు NVS ప్రభాకర్ అధికారులను డిమాండ్ చేశారు. లేదంటే త్వరలోనే ప్రజలతో కలిసి భారీ ఎత్తున ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సురేష్, మాజీ ఎంపీటీసీ బలరాం, పోచారం మున్సిపాలిటీ ఇస్మాయిల్ ఖాన్, గూడా కౌన్సిలర్ గొంగళ్ళ మహేష్, అచ్చిని నరసింహ, చెల్లపల్లి నర్సింగ్, శంకర్ రెడ్డి, రాంపల్లి పంతులు తదితరులు పాల్గొన్నారు. రాంపల్లి వరకు ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నటువంటి రహదారి అటువైపున ఇస్మాయిల్ ఖాన్ కూడా, లలన్ కూడా, అట్లాగే ఇతర అనేక కాలనీలను కలుపుతున్నటువంటి ఒక రహదారి ఈ రోజు వరకు కూడా అభివృద్ధికి నోచుకోలేదు. గత 4-5 సంవత్సరాల మట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, ఇక్కడ ఉన్నటువంటి పౌరులు, మరి కంపెనీ కార్మికులతో పాటు పారిశ్రామికవేత్తలు మరి ఈ రహదారి గుండా ప్రతిరోజు కూడా కనీసం 50,000 మంది కంటే ఎక్కువ పయనిస్తూ ఉంటారు. కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు ఈ రహదారిని అభివృద్ధి చేయకుండా, ఈ రహదారిని నిర్మాణం చేయకుండా, ఇది జిల్లా పరిషత్దా, ఇది పురపాలక సంఘందా, ఇది HMDAదా అని GHMCదా అని అంటూ నానుస్తూ ఉన్నారే కానీ ఈ రహదారిని మాత్రం నిర్మాణం చేయకుండా ఈరోజు పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ ఉన్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ చాలా తీవ్రంగా తీసుకుంటా ఉన్నది. ఒకవైపున చర్లపల్లి టెర్మినల్ పనులు పూర్తయినాయి, త్వరలోనే ప్రారంభం కాబోతున్నటువంటి ఒక తరుణంలో ఈ రహదారి యొక్క విస్తరణ, అభివృద్ధి యుద్ధ ప్రాతిపదిక మీద 10 రోజుల్లో కనుక ప్రారంభం చేయకపోతే పెద్ద ఎత్తున రాంపల్లి ప్రజల సహకారంతో, ఇస్మాయిల్ ఖాన్ కూడా పౌరుల యొక్క మద్దతుతో, చర్లపల్లి యొక్క కార్మికులు ప్రజల యొక్క సహకారంతో భారీ ఉద్యమాన్ని నడిపి ప్రభుత్వం మెడలు వంచి ఈ రహదారిని నిర్మించుకుంటామని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికి చాలా మంది మరి పార్టీలు మారుతున్నటువంటి ప్రజాప్రతినిధులు మారినప్పుడల్లా మేము అభివృద్ధి కొరకే మారుతున్నాం, మేము అభివృద్ధి చేయడం కొరకే మారుతున్నామని చెప్పని మాట్లాడుతూ ఉన్నాం. కానీ వాస్తవంగా ఆచరణ రూపంలో చూస్తే మరి గెలిచిన ఎమ్మెల్యేలు కానీ, గెలిచిన కార్పొరేటర్లు కానీ కనీసం ఈ రహదారి గురించి ఆలోచించినటువంటి సందర్భం కానీ, పట్టించుకున్న నాదుడు కానీ, కనీసం ప్రయత్నం చేసినటువంటి ఒక నాయకత్వం కానీ లేదని చెప్పని తెలియజేసుకుంటూ ప్రభుత్వానికి 10 రోజుల గడువిస్తున్నాం. యుద్ధ ప్రాతిపదిక మీద పనులు చేపడితే సరే, లేకపోతే ప్రజా ఉద్యమానికి పెద్ద ఎత్తున శ్రీకారం చుడతామని చెప్పని హెచ్చరిస్తాం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ప్రభాకర్ అన్న గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జై బీజేపీ, భారత్ మాతా కీ.